కాశీ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన సజీవ నగరాల్లో ఒకటి మరియు హిందువులకు ప్రధాన పుణ్యక్షేత్రం. కాశీ అంటే ప్రకాశించేది అని అర్థం. ఇది శివుని త్రిశూలంపై ఉందని, బ్రహ్మదేవుని కంటే ముందు ఇది సృష్టించబడినది నమ్ముతారు. కాశీ విశ్వనాథ దేవాలయం 12 జ్యోతిర్లింగాల్లో అత్యంత పవిత్రమైనది. ఇది శివుడు జ్యోతిర్లింగంగా ఆవిర్భవించిన ప్రదేశం. కాశీ వేద విద్యలకు కళలకు నిలయం. మొఘల్ పాలకుడు ఔరంగజేబు 1669లో పాత ఆలయాన్ని కూల్చివేసి అక్కడ జ్ఞానవాసి మసీదును నిర్మించాడు. ఇండోర్ రాణి అహల్యబాయి హోల్కర్ 1780లో సమీపంలో కొత్త విశ్వనాథ ఆలయాన్ని నిర్మించారు. కాశీలో మరణిస్తే ముక్తి, మోక్షం లభిస్తుందని, ఇక్కడ గంగా స్నానం సర్వ పాపాలను హరిస్తుందని హిందువుల నమ్మకం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా 2021లో కాశీ విశ్వనాథ్ ధామ్ కారిడార్ ప్రారంభమైనది. ఇది గంగా నదిని ఆలయాన్ని నేరుగా కలుపుతుంది. శివుడు ఇక్కడ తారక మంత్రాన్ని మరణించే వారి చెవిలో ఊదుతాడని నమ్మకం. మణికర్ణిక ఘాటు విష్ణువు చెమట బిందువు నుండి శివుని కర్మభూషణం పడడం వల్ల ఏర్పడిందని చెబుతూ ఉంటారు. వారణాసిలో గంగా నది ఒడ్డున ప్రధానంగా 84 నుండి 85 ఘాట్లు ఉన్నాయి. ఈ ఘాట్లో 80 ఘాట్ నుండి ఆదికేశవ ఘాట్ వరకు విస్తరిస్తుంది. 80 ఘాట్ ఇది గంగా, 80 నదుల సంగమ ప్రదేశం. యాత్రికులకు ఇక్కడ స్నానం చేస్తారు. దశశ్వమేధ ఘాట్ అత్యంత ప్రసిద్ధమైనది. ప్రతిరోజు గంగా హారతి ఇక్కడ జరుగుతుంది. మణికర్ణిక ఘాట్ ఇది ప్రసిద్ధ దహన సంస్కార ఘాట్, మోక్షాన్ని ప్రసాదిస్తుందని నమ్మకం. పంచగంగా ఘాట్ 5 నదుల కలయికగా సమ్మె పవిత్ర స్థలం. ఆదికేశవ ఘాట్ ఇది వారణాసి యొక్క ఉత్తర కోన. హరిశ్చంద్ర ఘాట్ మణికర్ణిక వలె ఇది కూడా దహన సంస్కారాలకు ప్రసిద్ధి. తులసి ఘాట్ కవి తులసీదాస్ పేరు మీద ఉంది. అహల్యబాయి ఘాట్ ఇండోర్ రాణి అహల్యబాయి హోల్కర్ నిర్మించారు. సింధియా ఘాట్ ఇక్కడ నీటిలో మునిగిపోతున్నట్లు కనిపించే శివాలయం ఉంటుంది. కేదార్ ఘాట్ కేదార్నాథ్ శివునికి అంకితం చేయబడినది. నమో ఘాట్ ఇది కొత్తగా అభివృద్ధి చేసిన ఘాట్. బోన్స్లే ఘాట్, దర్భంగా ఘాట్. ఇంకొకటి చూడాల్సిన ప్రదేశం ఇంకొకటి ఉంది. గంగా విలాస్ క్రూజర్ అనే ప్రపంచంలో అత్యంత పొడవైన నది క్రూజర్ నౌక. దీనిని భారత ప్రధాని నరేంద్ర మోడీ 13 జనవరి 2023న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయితే ప్రారంభించాడు. ఇది 2 దేశాలు, 5 రాష్ట్రాలు, 27 నదీ వ్యవస్థల మీదుగా 51 రోజుల పాటు ప్రయాణిస్తుంది. ఇది భారతదేశంలో స్వదేశీ పరిజ్ఞానంలో తయారై మొదటి క్రూజర్ నౌక. దీనిని అంటారు లగ్జరీ రివర్ క్రూజర్ సంస్థ నిర్మించబడింది. సో ఇంకోటి ఈ వీడియో వచ్చేసి నేను మహాకుంభమేళ టైంలో అయితే తీశాను. సరిగ్గా తీయలేకపోయినా, కానీ ఇప్పుడు మనం ఎట్లాగో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసాం కాబట్టి పెట్టడం నాకు బాగా అనిపించింది. ఇంకొకటి వచ్చేసి అక్కడ గంగా హారతి మేము చాలా చూడలేకపోయాం, మిస్ అయిపోయాం. సరే వెళ్ళిన వాళ్ళైతే గంగా హారతి దర్శించుకోండి. కాలభైరవ దర్శనం, శక్తిపీఠాలు, అలాగే కాశీ విశ్వేశ్వర ఆలయాన్ని దర్శించుకోండి. అలాగే పుణ్య స్నానాలు చేయండి. ఎంత అద్భుతమైన ప్లేస్ అంటే అంత అద్భుతమైన ప్లేస్ లాగా ఉంటుంది. చాలా హ్యాపీగా కూడా ఉండొచ్చు ఆడైతే. మణికర్ణిక ఘాట్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఎంత డబ్బు ఉన్నవాడైనా, ఎంత ఇది నాకు అది ఉంది ఇది ఉంది అనేవాడైనా కూడా ఆడికి పోయిన తర్వాత ఏముండదు, అంత మట్టి, అంత బొగ్గే అని తెలుసుకుంటారు. నేను చాలా తెలుసుకున్నాను అక్కడ. కాశీకి పోయేసి చాలా తెలుసుకున్నాను విషయాలు. ప్రతి ఒక్కరు కూడా దర్శించుకోండి, వెళ్ళండి తప్పకుండా. జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. ప్రతి మనిషి కనీసం జీవితంలో ఒక్కసారైనా వెళ్ళాల్సిన ప్రదేశంగా అయితే ఉంటుంది. ఎక్కడెక్కడో తిరిగి మనం డబ్బులంతా వేస్ట్ చేసుకుంటూ ఉంటాం. కనీసం ఏముంది బ్రో, డబ్బులు సేవ్ చేసుకొని మంచి ప్లేస్కి వెళ్ళా మంచి మనసులోంచి ఒకటి ఇది వస్తుంది. అద్భుతమైన ప్లేస్ అని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళండి అని నేను చెప్పను, వెళ్ళండి, బాగుంటుంది. చాలా ప్లేస్ బాగుంటుంది. ఒకసారి చూడండి, వ్యూ కూడా ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది. అందరూ తప్పకుండా వెళ్తారని మనస్ఫూర్తిగా అయితే అనుకుంటూ ఉన్నాను. సో ఫైనల్గా అయితే ఓం నమః శివాయ, ఓం కాలభైరవాయ నమః. అద్భుతమైన ప్లేస్, ఒకసారి అందరూ వెళ్ళండి, దర్శనం చేసుకోండి. సో ఫైనల్గా అయితే నా యూట్యూబ్ ఛానల్లో నేను ఇట్లా కాశీ వీడియో పెట్టాలని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నా. ఫైనల్గా రీచ్ అయింది. నేను అనుకుని సాధించాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సపోర్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. బాయ్. ఓం నమః శివాయ.